హాయ్ హలో అండి నమస్తే మీరు చూస్తున్నారు శశిసా నార్షా కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ను ఈజీగా చిటికలో ఇట్లే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. మరి ఎంతో టేస్ట్ ఎవరైనా ఇష్టపడతారు కదా ఈ ఫ్రూట్ సలాడ్ను, చిన్న పెద్దలైనా చిన్నలు పెద్దలు చాలా ఇష్టపడతారు. మరి ఎంతో ఈజీగా తయారు చేసేసుకుందామా చూడండి. ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేనైతే ఈ బౌల్లోకి 1/2 లీటర్ విజయ మీగడ పాలను అంటే విజయ గోల్డ్ పాలను అయితే వాడుతున్నానండి. మీకు ఇష్టమైన మిల్క్ అయితే మీరు వాడుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను 1/2 లీటర్ పాలను అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ పాలల్లో ఒక చిన్న బౌల్లోకి మరి కొద్ది పాలను అయితే తీసుకుంటున్నాను అంట. అదే గిన్నెలోని పాలను కొద్ది పాలను అయితే ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. ఈ పాలను మనము గ్యాస్ మీద పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఈ పాలల్లో మీరు చూడండి కస్టర్డ్ పౌడర్ అండి. ఇది మార్కెట్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. మీకు ఇష్టమైన ఫ్లేవర్ తెచ్చుకోవచ్చు అనమాట. ఏ ఫ్లేవర్ అయినా ఓకే. నేను ఇక్కడ చూడండి ఇక్కడ వెనిలా ఫ్లేవర్ వాడుతున్నాను. దీన్ని నేను ఒక 3 టేబుల్ స్పూన్లు పాలల్లో వేసి ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పాలను బాగా మరిగించుకోవాలి. చూడండి పాలు మరుగుతూ ఉంటాయి అన్నమాట. చక్కగా చూసుకోండి మీరు. నేను స్పూన్తో చూపిస్తున్నాను. మరుగుతున్న పాలల్లో ఈ పాలల్లోకి నేను 1/2 కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసేసుకొని షుగర్ని కూడా కరిగించుకుందాం. ఇలా షుగర్ కరిగిపోయిన తర్వాత తర్వాత పాలను మరిగించుకోండి. చూడండి వీడియోలో నాకు బాగా స్పష్టంగా కనపడుతుంది. పాలు చక్కగా మరిగిపోయాయి కదా. మరి ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాం. కస్టర్డ్ పౌడర్ని ఉండలు కలిపేసుకోండి. చూడండి ఇలా కలుపుకొని ఈ కస్టర్డ్ పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత స్లిమ్లో పెట్టేసుకొని మీరు ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసేసుకోండి, ఉడికించుకోండి. ఇలా ఉడికించడం వలన కస్టర్డ్ పౌడర్ మిల్క్లో కలిసిపోయి మంచి టేస్ట్ అదిగా తయారవుతుంది అనమాట. చూసారా ఈ లెవెల్లో మనము గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. మరి చిక్కబడేటట్లుగా ఉడికించుకోకండి. నేను వీడియోలో చూపించిన లెవెల్లోకి వచ్చే తలక గ్యాస్ని ఆఫ్ చేసేసి ఈ పాలను కాస్త చల్లార్చించాలండి. వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, కాస్త చల్లారాలి. చూడండి ఇప్పుడు నేను ఈ ఫ్రూట్స్ని అయితే తీసుకున్నాను ఫ్రూట్ సలాడ్ కోసం. మీకు ఇష్టం ఉన్న ఫ్రూట్స్ తీసుకొచ్చండి. మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రూట్ సలాడ్కి ఏ పండ్లను అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టము. చూడండి 2-3 అవర్స్ ఫ్రిడ్జ్ చల్లారి 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన చూడండి ఈ కస్టర్డ్ మిల్క్ని నేను బయటికి తీసేసాను. చాలా చల్లబడింది. చూడండి ఇప్పుడు ఒక బౌల్లోకి కస్టర్డ్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. ఈ కస్టర్డ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం 2-3 డేస్ కూడా వినియోగించుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు నచ్చిన ఫ్రూట్స్తో ఈ ఫ్రూట్ సలాడ్లో వేసుకొని తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నలు పెద్దలు చాలా బాగా ఇష్టపడతారు. ఈ సమ్మర్లో చూడండి మీరు రోజు ఇదే చేసుకొని తింటారు. కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.